వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనం సండే అక్టోబర్ మెగా స్కాలర్షిప్ టెస్ట్ మరి అందులో మనకి అడిగిన హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నా మరి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసి విజిట్ చేసే వాళ్ళందరూ కూడా సో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి నాన్న. సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మరి ఇస్తున్నాం కాబట్టి సో మీరు మాకు అందించే ఒక ప్రోత్సాహం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం, సో మరి షేర్ చేయడం, అదేవిధంగా లైక్ చేయడమే మీరు ఇచ్చే మాకు ప్రోత్సాహంగా కోరుకుంటాం. సో నెక్స్ట్ మనకి సబ్జెక్ట్లోకి మరి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనకు 151 క్వశ్చన్ నుంచి వెళ్ళి సో తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో రైట్, మరి దీంట్లో తెలంగాణ హిస్టరీలో మనకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే శాతవాహన డైనస్టీ నుంచి క్వశ్చన్ అడిగారు. చూద్దాం ఏంటి. సో మ్యాచ్ ది ఫాలోయింగ్. సో మ్యాచ్ ది ఫాలోయింగ్. రైట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. కాలం 1, కాలం ఏ, కాలం బి అని అంటున్నారు. మరి ఇక్కడ కాలం ఏలో ఏమంటున్నారు సార్ అంటే కులకరులు. సో నెక్స్ట్ అదే విధంగా ఉదయాంత్రికులు, నెక్స్ట్ పసరులు, నెక్స్ట్ అదే విధంగా తిలపిసకరులు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ 4 ఇచ్చాను. రైట్, మరి దీంట్లో మరి ఇక్కడ వీళ్ళు చేసే పని ఏంటనేది బిలో మనకు సో మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయాలంటున్నారు. రైట్, ఇక్కడ తెలుగులో కూడా చూడండి నాన్న. కులకరులు అంటే ఎవరు? కుమ్మరి వారు. నెక్స్ట్ ఉదయంత్రికులు, నెక్స్ట్ పసరులు, తిలపసకులు అని చెప్పేసి ఇచ్చాను. తిలపిసకరులు కాదు, తిలపిసకులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మరి శాతవాహన డైనస్టీలో మరి వీటి కుల వృత్తుల గురించి వెళ్ళి ఏవైతే ఆక్యుపేషనల్ మనకి వృత్తి వయసులో మనకేమంటారు అంటే కుల వృత్తులు చేసే మరి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయా వృత్తులలో స్కిల్ పర్సన్స్ ఉంటారు కదా. మరి అప్పుడు మనకు శాతవాహన డైనస్టీలో ఎన్ని శ్రేణులు ఉన్నాయి సార్ ఇలా అంటే గ్రామీణ ప్రాంతంలో 18 రకాల శ్రేణులు ఆక్యుపేషనల్ మరి పని వాళ్ళు అనేది ఉండేవాళ్ళు సార్. మరి అలాగా 18 శ్రేణులు ఉంటే ఆ 18 శ్రేణుల్లో కొంతమంది పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ పని చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చేసే వర్క్ ఏంటి అనేది మ్యాచ్ ది అని చెప్పేసి అన్నాడు. సో శాతవాహన డైనస్టీలో సో మనకి ఎంతమంది ఉంటారు సార్ అంటే 18 కుల వృత్తులు వాళ్ళు ఉండడం అనేది జరిగింది. మరి వాళ్ళు పనిచేసే మరి ఇక్కడ కులకరులు అంటున్నారు సార్. కులకరులు ఏంటి సార్ అంటే పోటర్స్ అంటే ఏంటి మనకు కుమ్మరి వారు అని చెప్పేసి అంటున్నాను. ఉదయంత్రికులు అని అంటున్నారు. ఉదయాంత్రికులు అని అంటే మనకు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అని అంటే ఏంటి నీటి పారుదలలో నిపుణుడినే మనం ఏమంటారు సార్ అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అని అంటే ఆ రోజు మరి వీళ్ళు వ్యవసాయం చేయడం కోసం మరి శాతవాహన డైనస్టీలో మరి బావులు ఉండేదన్నా బావుల నుంచి మరి నీటిని తోడాలంటే అప్పుడు మనకి ఇప్పుడు అంటే మిషన్స్ ఉన్నాయి, మోటార్స్ అవి ఇవి ఉన్నాయి, బట్ ఆ టైంలో లేవు. కాబట్టి వీళ్ళేంటి సార్ అంటే మరి వాటర్ తోడడానికి ఒక యంత్రాన్ని కూడా తయారు చేసుకున్నారు. ఆ యంత్రాల్లో వాటర్ తోడే వ్యక్తిని ఒక స్కిల్ ఉన్న పర్సన్ ఉదయాంత్రికులు అని చెప్పేసి మనకు చెప్పడం. ఇంకా వీళ్ళ టైంలో ఆ రోజు పత్తి నుంచి గింజను వేరు చేయడానికి సో ఘటిక యంత్రం అని, సో అదేవిధంగా వాటర్ని తోడే దాన్ని ఉదయ యాంత్రికం అని చెప్పి యంత్రం అని చెప్పేసి వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా పసరులు అని అంటారు. సో బాస్కెట్ మార్కర్స్ అంటే ఏంటి సార్ అంటే మేదరి వాళ్ళు మనకి ఏం చేస్తానా బుట్టలు ఉంటాయి కదా. సో మేదరి వాళ్ళు మనకి బుట్టలు అనేది ఏది మనకు కర్రతోటి ఈత కర్ర అవి ఉంటాయి కదా. సో అంటే తాటి చెట్టు ఈత కళ్ళు అని అంటామా. సో ఆ కర్రలతోటి ఈత పండ్లు మనం తిని ఉంటాం కదా. సో వాటి నుంచి మరి ఆ కర్రలను తీసుకొచ్చేసి వీళ్ళు ఏంటి సార్ అంటే మేదరి వాళ్ళు ఇంకొన్ని చెక్కలతోటి బుట్టలు, తట్టలు ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తిలపిసకలు అంటే ఏంది ఆయిల్ ప్రాసెసర్స్ అంటే గానుగు కాటేవారు అంటే తిలపిసకులు అంటే గానుగు కట్టేవారు అని చెప్పేసి అంటున్నాను. గానుగు నుంచి నూనెను తీసే వారిని మనం తిలపిసకులు అని అంటాం. అంటే ఏంటి వీటిలో అన్నిట్లలో దేని దానికి రైట్ ఆన్సర్ నాన్న. సో A1, B2, C3, D4 నాన్న. సో ఫస్ట్ వన్ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్లలో A1 ఎక్కడ కూడా లేదు కాబట్టి అన్ని కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు నాన్న. సో మనకేంటిది కులకరులు అని అంటే ఏంది పోటర్స్ అంటే ఏంది కుమ్మరి వారు, ఉదయంత్రికలు అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ నీటి పారుదల వాళ్ళు, పసరులు అంటే ఏంది బాస్కెట్ మార్కర్స్,
మేకర్స్. సో తిలపిస్తకులు అంటే ఆయిల్ ప్రాసెసర్ అని చెప్పేసి అని అంటాం. సో వీళ్ళు ఎంతమంది ఉండేవారు సార్ శాతవాహన డైనస్టీలో అంటే 18 మందిలో కొంతమంది గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా. ఇంకా మనకు కొలికెవారు అంటే వ్యవసాయదారులు అని చెప్పేసి ఇట్లా కొన్ని దాదాపుగా 18 రకాల శ్రేణులు గ్రామీణ ప్రాంతంలో మనకి ఒక స్కిల్ పర్సన్స్ అంటే ఆయా వృత్తుల్లో స్కిల్ ఉన్న పర్సన్స్ గురించి. అలాగే ఎంతమంది ఉండేది గ్రామీణ ప్రాంతంలో అంటే 18 రకాల కులవృత్తుల వాళ్ళు సో శాతవాహన డైనస్టీలో మనకు వర్క్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నాన్న రైట్. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ కాలం ఏ కాలం బి అని అంటున్నారు సార్. మరి ఇక్కడ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏం తెలియజేస్తున్నాయి మనకు. సో టెల్ అబౌట్ ఫర్ ది ఇన్స్క్రిప్షన్స్. సో ఇక్కడ ఫస్ట్ మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ అంటున్నారు సార్. మంచుకల్లు ఇన్స్క్రిప్షన్. సో నెక్స్ట్ విషపట్టి ఇన్స్క్రిప్షన్. సో నెక్స్ట్ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. సో తర్వాత మైదవోలు ఇన్స్క్రిప్షన్ అంటున్నారు. మరి ఇక్కడ ఫస్ట్ వన్ చూడు డిఫీట్ ఆఫ్ రుద్రపురుషదత్త. సో నెక్స్ట్ సెకండ్ ఇంపోజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్యాక్సెస్. సో డొనేషన్ ఆఫ్ ప్లౌస్. సో ఎండ్ ఆఫ్ ది ఈక్షాక డైనస్టీ అంటున్నారు సార్. ఫస్ట్ వాటి గురించి ఇక్కడ తెలుగు మంచుకల్లు శాసనం, రుద్రపురుషదత్తుని ఓటమి, విషపట్టు శాసనం, వృత్తి పన్నుల విధింపు, నాగార్జున కొండ శాసనం నాగళ్ళ దానం చేయడం, మైదవోలు శాసనం ఈక్షాకుల అంతం గురించి అంటున్నారు. రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూస్తే ఫస్ట్ ఈ ఇన్స్క్రిప్షన్స్ ఎవరు వేశారు సో వాటి గురించి అనేది ఒకసారి చూస్తే. సో మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ఎవరు సార్ మనకంటే పల్లవ డైనస్టీ శివస్కంద వర్మ గారు వేయడం జరిగింది సార్. ఎవరు? మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై శివస్కంద వర్మ. సో స్కంద వర్మ. సో ఈయన ఎవరినానంటే మనకు పల్లవ డైనస్టీ కింగ్ సార్. ఇంకోటి మరి మనకు ఈ డైనస్టీ ఇంకేం చెప్తుంది సార్ అంటే డిఫీట్ ఆఫ్ రుద్రపురుషదత్త ఎవరు చేశారు సార్ మనకంటే పల్లవ డైనస్టీ యొక్క కింగ్ అయిన శివస్కంద వర్మ మనకి రుద్రపురుషదత్తుని ఓడించడం అనేది జరిగింది. ఇంకో ఏం చెప్తుంది సార్ అంటే మంచుకల్లి ఇన్స్క్రిప్షన్. సో ఎండ్ ఆఫ్ ఈక్షాక డైనస్టీ డైనస్టీల యొక్క అంతం గురించి, ఈక్షాక రాజ్యం యొక్క అంతం పతనం గురించి తెలియజేసే ఇన్స్క్రిప్షన్ కూడా ఏంటి సార్ అంటే మంచుకల్లు ఇన్స్క్రిప్షన్. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి సార్ అంటే మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై సో పల్లవ డైనస్టీ కింగ్ శివస్కంద వర్మ గారండి. సో మరి మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ సో టెల్ సే అబౌట్ ఫర్ ది సో డిఫీట్ ఆఫ్ రుద్రపురుషదత్త అండ్ ఎండ్ ఆఫ్ ది ఈక్షాక డైనస్టీ అంతం గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ అంటారు సార్. అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ సార్. సో ఫస్ట్ వన్ అనేది ఏ అనేది 1. సో మ్యాచ్ చేస్తున్నాం. మంచుకల్లు శాసనం రుద్రపురుషదత్తుని ఓటమి గురించి, అదేవిధంగా శివస్కంద వర్మ రుద్రపురుషదత్తుని ఓడించినట్టుగా, అదేవిధంగా పల్లవ అంటే ఈక్షాక డైనస్టీ యొక్క పతనం గురించి చెప్పిన ఇన్స్క్రిప్షన్ కూడా మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ చూస్తాం. నెక్స్ట్ విషపట్టి ఇన్స్క్రిప్షన్. సో మనకేం చెప్తుంది సార్ అంటే ఇంపోజిషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్యాక్సెస్. సో ఇది వశిష్ఠ పుత్ర వాయుసేన అనే ఒక పర్సన్ ఇది ఇష్యూ చేశారు సార్. విషపట్టి శాసనం ఎవరినానంటే మనకు వశిష్ఠ. సో వశిష్ఠ పుత్ర వాయుసేన. సో వాసుసేన సార్, వాసుసేన రైట్. ఈయన ఇష్యూ చేశాడు. సో దీంట్లో దేని గురించి ఉంది సార్ అంటే ఇంపోజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అంటే ఏంటి సార్ అంటే విషపట్టి శాసనం వృత్తి పన్నుల యొక్క విధింపు గురించి సో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ మరి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. సో మన నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ అనేది మరి ఇంకొకటి మనకు తెలియాల్సింది ఏంటంటే సో ఇదంతా కూడా ఏ డైనస్టీలో ఉన్న ఇన్స్క్రిప్షన్ సార్ మనకనంటే ఈక్షాక డైనస్టీ యొక్క ఇన్స్క్రిప్షన్స్ గురించి మనం. మరి ఈక్షాక డైనస్టీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి సార్ అంటే విజయపురి అంటారు. దాన్ని ఇంకేమంటాం సార్ అంటే శ్రీ పర్వతం అని అంటారు. ఇంకోటి ఏంటి సార్ అంటే ఈక్షాక డైనస్టీలో ఉన్న మరి వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ విజయపురి ఆర్ శ్రీ పర్వతం అంటే ఏంటి సార్ ఇక్కడ ఉన్న నాగార్జున కొండ అని అంటాం. సో ఈ మరి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై సో వీరపురుషదత్తుడు వేయడం జరిగింది సార్. ఎవరు? సో వీరపురుషదత్త. ఎవరు? వీరపురుషదత్త ఇష్యూడ్ బై సో నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. సో దీంట్లో ఏం మెన్షన్ చేశారు సార్ అంటే నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ సో డొనేషన్ ఆఫ్ ఫ్లౌస్. మరి ఆ రోజు వ్యవసాయం చేయడం కోసం సో మరి నాగళ్లను దానం చేసినట్టుగా మరి దే ఇన్స్క్రిప్షన్ లో ఉంది సార్ అంటే నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. నాగార్జున కొండ శాసనం ప్రకారం నాగళ్ళు దానం చేసినట్టుగా
మనకు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేసేస్తారంటే వీరపురుషదత్తుడు వేయడం జరిగింది సార్. నెక్స్ట్ మైదవోలు ఇన్స్క్రిప్షన్ అనేది సో అబౌట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది ఈక్షాక డైనస్టీ గురించి చెప్తుంది. అంటే మైదవోలు శాసనం సో ఈక్షాకుల యొక్క అంతం గురించి ఇక్కడ రెండు ఉన్నాయి సార్. ఒకటి మంచుకల్ ఇన్స్క్రిప్షన్ సో ఎండ్ ఆఫ్ ఈక్షాక డైనస్టీ, అదే విధంగా మైదవోలు ఇన్స్క్రిప్షన్ ఆల్సో ఎండ్ ఆఫ్ ది ఈక్షాక డైనస్టీ గురించి చెప్తుంది సార్. సో ఇక్కడ కూడా మనకి ఏంటి సార్ అంటే A1 B2 C3 D4 అయితే ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నాన్న. ఓకేనా రైట్. మనకి మంచుకల్ ఇన్స్క్రిప్షన్ సో డిఫీట్ ఆఫ్ రుద్రపురుషదత్త, సో విషపట్టి ఇన్స్క్రిప్షన్ ఇంపోజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్యాక్సెస్, నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ డొనేషన్ ఆఫ్ ఫ్లౌస్, అదే విధంగా మైదవోలు ఇన్స్క్రిప్షన్ ఎండ్ ఆఫ్ ది ఈక్షాక డైనస్టీ. మంచుకల్లు శాసనం అనేది రుద్రపురుషదత్తుని యొక్క ఓటమి గురించి, విషపట్టు శాసనం వృత్తి పన్నుల యొక్క విధింపు గురించి, అదే విధంగా నాగార్జునకొండ నాగళ్ళు దానం చేయడం గురించి, అదే విధంగా మైదవోలు శాసనం ఈక్షాకుల యొక్క అంతం గురించి మనకు తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇది మరి ఇంకోటి ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరు నానంటే వీరపురుషదత్త. అనే వీరపురుషదత్త యొక్క శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ ఉప్పుగూడూరు, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి సో ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్ ఎవరు ఇస్తారంటే మనకు వీరపురుషదత్తుడు ది గ్రేట్ రూలర్ ఆఫ్ ఈక్షాక డైనస్టీగా చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళ యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే మనకు శ్రీ శాంతాముల సార్. ఎవరు ఈక్షాక డైనస్టీ యొక్క ఫౌండర్ శ్రీ శాంతాములుడు అని చెప్పేసి మనకు చూస్తాం. నెక్స్ట్ తర్వాత వీళ్ళ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు సార్ అంటే మనకు రుద్రపురుషదత్త. సో గ్రేట్ రూలర్ ఎవరినానంటే వీరపురుషదత్తుడు అని చెప్పేసి చూస్తాం. రైట్. మనకి ఈక్షాక డైనస్టీలో ఇంకొక 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి సార్. సో మనకి వీళ్ళ యొక్క మ్యాటర్నల్ అంటే మన మేనత్త కూతుర్లను మ్యారేజ్ చేసుకోవడం కూడా ఎవరి యొక్క ట్రెడిషన్ సార్ స్టార్ట్ అయిందంటే ఈక్షాక డైనస్టీ నుంచే స్టార్ట్ అవడం జరిగింది సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ రోజు రాజుల దగ్గర పనిచేసే ఎవరైతే సేనానులు ఉంటారో అంటే ఆ రోజు రాజు కోసం తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసే వాళ్ళందరి కోసం మరి వాళ్ళ యొక్క గుర్తుగా మెమోరియల్ గా మనకు వీరగల్ ట్రెడిషన్ వీరగల్ సాంప్రదాయం కూడా ఎవరి స్టార్ట్ అయింది సార్ అంటే వీరి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది సార్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా మనం చూడొచ్చు సార్. సో ఆ రోజు దేవాలయాలను హిందూ టెంపుల్స్ ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఎవరంటే సో ఈక్షాక డైనస్టీ అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ నాగార్జునకొండ అనేది 2 సార్. నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ఒకటి, నాగార్జునకొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ 2 కూడా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ నాగార్జునకొండ అంటే వస్తే మాత్రం ఎవరు మనకంటే వీరపురుషదత్తుడు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి మనకు సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న. సో రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఏ ఇన్కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు సార్. సో ఇది మీకు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ఒక మార్క్ కలిపారు. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ అంటే రాంగ్ అని కాదు, క్వశ్చన్ రాంగ్ అని కాదు. సో ఇక్కడ ఏంటంటే రెండు ఆన్సర్స్ మరి కరెక్టే కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి మార్క్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమంటున్నారు సార్ అంటే శాతవాహన సొసైటీ వాజ్ ఏ ప్యాట్రియార్కీ అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే పితృసామిక వ్యవస్థ అంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ మరి డిఫరెంట్ హిస్టారియన్ ఒపీనియన్ ప్రకారం సో ఇస్ ఏ ప్యాట్రియార్కీ అండ్ మ్యాట్రియార్కీ అంటే పితృసామిక వ్యవస్థ పుత్రసామిక వ్యవస్థ 2 కూడా ఉన్నాయి కాబట్టి సో అందుకోసం ఈ మార్క్ మీకు అందరికి ఇవ్వడం జరిగింది సార్. అంతేగాని సో క్వశ్చన్ తప్పు రాంగ్ ఇవ్వడం అనేది ఏమీ లేదు. రైట్. ఇక్కడ ఇది కూడా రైటే. సో ఉమెన్ హ్యాడ్ ఏ రైట్ టు ప్రాపర్టీ. సో మరి స్త్రీలందరికీ కూడా ఏంటి సార్ ఆస్తి హక్కు కలదు అని చెప్పేసి అంటున్నారు. మరి శాతవాహన డైనస్టీలో మరి మెన్స్ కి ఎంత ప్రియారిటీ ఉందో రైట్ టు ప్రాపర్టీలో అదే విధంగా ఉమెన్స్ కూడా అంతే రైట్ టు ప్రాపర్టీ అనేది సో ఈక్వల్ గా ఉందని చెప్పేసి అంటాం. మరి రైట్ టు ప్రాపర్టీ గురించి తెలియసే ఆర్టికల్ ఏంటి నాన్న మనకి ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మనకు పాలిటీ ప్రకారంగా ఒకసారి కామెంట్ చేయనా. రైట్. నెక్స్ట్ ప్రజెంట్ ఉందా మరి రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ప్రాపర్టీ ఉమెన్ కి ఉందా సార్ అని అంటే సో అది కూడా మరి ఇప్పటి వరకు అయితే రైట్ టు ప్రాపర్టీ అనేది సో మనకి లేదు. సో ఒకవేళ కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు. సో దాని ప్రకారం ఒకవేళ కొత్తగా వస్తే మరి ఖచ్చితంగా ఉమెన్స్ అందరికి కూడా రైట్ టు ప్రాపర్టీ అని రైట్ అనేది సార్. నెక్స్ట్ మహాదేవ్ భిక్షు వాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ ది చైతికవాద. సో ఇది కూడా కరెక్టే సార్. ఆ రోజు మరి ఈ బౌద్ధిజంలో మనకి డిఫరెంట్ మనకి వివిధ శాఖలు ఉంటాయి. దాంట్లో ఒకటి చైతికవాదం, దాని యొక్క ఫౌండర్ అంటే మహాదేవ్ భిక్షు అని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ నాగార్జున డెడికేటెడ్ ఈజ్ ఏ వర్క్ సృహల్లేఖ టు యజ్ఞశ్రీ శాతకర్ణి అని అంటున్నాను.
సో మరి ఆ రోజు నాగార్జునుడు తన సృహల్లేఖ గ్రంథాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చినట్టుగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మరి శాతవాహన డైనస్టీలో మరి యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో యజ్ఞశ్రీ శాతకర్ణి ఆ రోజు అతని టైంలో ఉన్న మరి అతని టైం ఉన్నప్పుడు మరి కోర్టు పోయేట్టుగా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడు తను ప్లస్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉండి ఆ రోజు ఇద్దరు కూడా లెటర్స్ అనేది రాసుకోవాలి సార్. ఆ లెటర్స్ ని మనం ఎలాగా తయారైంది సార్ అంటే సుహల్ లేఖ అని ఒక పేరుతోటి, అంటే ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లెటర్స్ రాసుకునే వాళ్ళు. ఆ లెటర్సే తర్వాత కాలంలో ఏం చేయించారంటే సుహల్ లేఖగా అయిందని చెప్పేసి ఆ రోజు యజ్ఞశ్రీ శాతకర్ణి సో మనకి ఆచార్య నాగార్జున కోసం మనకు పారామిత విహారం అనేది సో నాగార్జున కొండ వద్ద నిర్మించినట్టుగా, సో దాంట్లో చాలా గదులు కూడా 1500 వరకు గదులు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ రోజు యజ్ఞశ్రీ శాతకర్ణి మనకు ఈయన ఒక ఇంపార్టెంట్ శాతవాహన డైనస్టీలో ఏంటంటే సో ఎంటైర్ శాతవాహన డైనస్టీలో ఉన్న షిప్ కాయిన్స్ మరి మనకి ఓడ గుర్తు ఉన్న కాయిన్స్ కానీ సో తెరచాప గుర్తు ఉన్న కాయిన్స్ అన్ని కూడా ప్రింట్ చేసిన రాజు ఎవరు సార్ మనకి కింగ్ అంటే సో యజ్ఞశ్రీ శాతకర్ణిగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, సో ఇందులో మనకి సో నాట్ ఇన్కరెక్ట్ అన్నారు. సో కాబట్టి ఆప్షన్ లో మరి ఏ ఓన్లీ అన్ని కూడా కరెక్టే, బట్ ఇక్కడ అవి ఏవి కూడా లేదు కాబట్టి సో అందుకోసం అందరికీ కూడా మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటిది మ్యాట్రియార్క్ ఉంటుంది, ప్యాట్రియార్క్ రెండు ఉంటుంది కాబట్టి అందుకోసం సో మనకి ఇది క్వశ్చన్ అందరికీ కూడా మార్క్ యాడ్ చేయడం జరిగింది అన్న. అన్ని రైట్ ఆన్సర్సే, బట్ ఇక్కడ ఇన్కరెక్ట్ యాడ్ కాబట్టి అక్కడ ఇన్కరెక్ట్ అనేది ఏది కూడా లేదు కాబట్టి సో ఇది అందరికి మార్క్ యాడ్ చేస్తాం. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఉండవల్లి కేవ్స్ కంటైన్ ది ఐడియల్ ఆఫ్ అనంత పద్మనాభ స్వామి ఆర్ పూర్ణ కుంభ. సో లయన్ అండ్ ది పూర్ణ కుంభ ఆర్ ఇంపార్టెంట్ అమాంగ్ ది స్కల్ప్చర్ ఇన్ ది మొఘల్ రాజాపురం కేవ్స్. ఈ కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి అని అంటున్నారు. ఉండవల్లి గుహల్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం పూర్ణ కుంభం కలదు అంటున్నారు. నెక్స్ట్, మొఘల్ రాజాపురం గుహల్లో శిల్పాల్లో సింహము పూర్ణ కుంభము ముఖ్యమైనవి అని చెప్పేసి అంటున్నారు. రైట్ నాన్న, మనకి ఇక్కడ ఏది విష్ణుకుండి డైనస్టీలో మనకి వాళ్ళు మొట్టమొదటిసారిగా రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అనేది నిర్మించాడు. అంటే ఏంది, కొండలను తొలిచి మరి దేవాలయాల యొక్క నిర్మాణం స్టార్ట్ చేసింది ఎవరి టైంలో సార్ అంటే మనకు ఎవరు సో విష్ణుకుండి డైనస్టీలో మనకు నిర్మించడం జరిగింది. దాంట్లో మనకి ప్రత్యేకంగా వీళ్ళకు స్కల్ప్చర్ ని ఇండికేట్ చేసే ఏంటి సార్ అంటే ఆ రోజున్న ఉండవల్లి కేవ్స్ అండ్ మొఘల్ రాజాపురం కేవ్స్, భైరవ కోన కేవ్స్ అనేది మనకు మేజర్ గా కనిపిస్తాయి నాన్న. సో మనకి ఇక్కడ ఆ ఉండవల్లి కేవ్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే మనకు మరి ఇక్కడ వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఆ రోజు మనకి ఈ గుహల్లో ఏం చేశానంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం పూర్ణ కుంభం కలదు దీంట్లో మేజర్ గా. ఆ తర్వాత కాలంలోని ఈ పూర్ణ కుంభాన్నే సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఆ రాష్ట్రం యొక్క సింబల్ ఏంటి సార్ అంటే పూర్ణ కుంభాన్ని ఉపయోగించాం. అది దేంట్లో నుంచి తీసుకోబడింది సార్ అంటే సో ఉండవల్లి కేవ్స్ నుంచి తీసుకుందామని సో మనం డిస్కస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి ఉండవల్లి కేవ్స్ ఇప్పుడు ఎక్కడ సో అనంతపురి హిల్స్ ఉండే, అంటే ఇక్కడ ఫస్ట్ బుద్ధుడు ఏంటి సార్ అంటే ఆ బుద్ధుడి విగ్రహాన్ని సో కొలాప్స్ చేసేసి శవిస్తున్న సో విష్ణుమూర్తిని ఏ కేవ్స్ లో ఉంచారు సార్ అంటే ఉండవల్లి కేవ్స్ లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఈ ఉండవల్లి కేవ్స్ లో ఎన్ని కనిపిస్తాయి సార్ మనకనంటే కేవ్స్ 3 కేవ్స్ ఉంటాయి నాన్న. సో ఆ 3 కేవ్స్ మనకు మేజర్ గా ఇంపార్టెంట్ గా చూస్తాం. నెక్స్ట్ తర్వాత మనకి రెండో పాయింట్ ఏంటంటే మొఘల్ రాజ్య గృహాల్లో శిల్పాలతో సింహం అండ్ పూర్ణ కుంభం ముఖ్యమైనవి సార్. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి మొఘల్ రాజాపురం కేవ్స్ లలో మనకు లయన్ అండ్ పూర్ణ కుంభం అనేది రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి సో ఇక్కడ ఏ ఇజ్ ఏ కరెక్ట్, బి ఇజ్ రాంగ్ అంటున్నారు. సో ఇది తీసేయచ్చునా, ఏ ఇజ్ ఏ రాంగ్, బి ఇజ్ ఏ కరెక్ట్ అంటున్నారు. సో ఇది కూడా మనం తీసేయచ్చు. సో ఏ బి బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి రెండు సరైన అని చెప్పేసి C1 ఇజ్ ఏ కరెక్ట్ నాన్న. సో ఇది విష్ణుకుండి డైనస్టీలో వాళ్ళ యొక్క స్కల్ప్చర్ ని సో వాళ్ళ యొక్క శిల్పాలను గుర్తించేది ఉండవల్లి కేవ్స్ అండ్ మొఘల్ రాజాపురం. ఇంకోటి ఏంటి సార్ అంటే భైరవ కోన అని చెప్పేసి చూస్తున్నాను. సో మనకి ఈ మొఘల్ రాజాపురం ఎక్కడ సార్ అంటే మనకు ఏపీలో కనిపిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి, హూ ఆథర్డ్ ద బుక్
ప్రశ్నోత్తర రత్నమాలిక అని చెప్పేసి అంటున్నాను. ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథాన్ని రచించినది ఎవరని చెప్పేసి అంటున్నాను. సో ఇక 4వ ఆప్షన్ చూద్దాం. అమోఘ వర్ష, రెండో కృష్ణుడు, ధ్రువుడు అండ్ దంతి దుర్గుడు అని చెప్పేసి అంటున్నారు. రైట్, ఇక్కడ మనకి డైరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏంటి సార్ అంటే ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఇగో ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ సార్, అమోఘ వర్ష అని చెప్పేసి అంటున్నారు. రైట్, మరి ఇక్కడ ప్రశ్నోత్తర రత్నమాలిక సో మరి బుక్ విచ్ లాంగ్వేజ్ సార్ అంటే సాంస్క్రిట్ నాన్న. ఏంటిది? సో సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో మనకు ఇది రాయడం అనేది జరిగింది ఆ రోజు. మరి అమోఘ వర్షుడు ఎవరు సార్ మనకి ఇక్కడ అంటే రాష్ట్రకూట. సో రాష్ట్రకూట డైనిస్టీలో మొదటి చక్రవర్తి మనకు మొదటి కింగ్ ఎవరు సార్ అంటే సో అమోఘ వర్ష. సో ఈ అమోఘ వర్ష మరి ఆ రోజు కన్నడ సాహిత్యాన్ని కన్నడ లిటరేచర్ ని హైయెస్ట్ గా ఇతను ప్రియారిటీ ఇవ్వడం జరిగింది సార్. కన్నడ లిటరేచర్ కి సో ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఈయన కన్నడ లిటరేచర్ లోనే కన్నడ సాహిత్యంలో కూడా ఒక బుక్ రాశారు సార్. అదే మరి అమోఘ వర్షుడు యొక్క ఫేమస్ బుక్. అదే విధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అయితే ఫేమస్ బుక్ ఏంటంటే మనకు ప్రశ్నోత్తర రత్నమాలిక అని చెప్పేసి అంటాం. మరి కన్నడ లిటరేచర్ లో రాయబడిన బుక్ ఏంటి సార్ అంటే కవిరాజా మార్గ్. సో కవిరాజా మార్గ్ అనే బుక్ ఈయన ఏ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది సార్ అంటే సో మనకి కన్నడ లాంగ్వేజ్ లో రాయడం అనేది జరిగింది సార్. ఓకేనా, రైట్. సో ప్రశ్నోత్తర రత్నమాలిక ఏ లాంగ్వేజ్ సార్ అంటే సాంస్క్రిట్. సో మరి ప్రశ్నోత్తర రత్నమాలిక బుక్ ఈజ్ రిటర్న్ బై అమోఘ వర్ష. సో అమోఘ వర్ష ఇస్ విచ్ డైనిస్టీ ఇస్తారంటే రాష్ట్రకూట డైనిస్టీ. సో అమోఘ వర్ష ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఈజ్ ఏ ప్రియారిటీ సార్ టు ఇంపార్టెన్స్ టు కన్నడ లిటరేచర్. సో ఈజ్ ఏ రిటర్న్ బై వన్ ఆఫ్ ది బుక్ కవిరాజా మార్గ్. సో ఏ దాంట్లో సార్ అంటే మనకు కన్నడ లాంగ్వేజ్ లో రాయడం అనేది జరిగింది. ఇది అమోఘ వర్షుడి యొక్క ఇంపార్టెన్స్ గా చూస్తాం నాన్న. సో నెక్స్ట్ బుక్ నాన్న సార్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది వేములవాడ చాళుక్యాస్ అని అంటున్నారు. సో మరి వేములవాడ చాళుక్యుల్లో కింది వాణిలో ఆరోహణ క్రమంలో అమర్చే సరైన వరుసను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాను. రైట్, ఇక్కడ మనకి ఒక చిన్నది ఇక్కడ బద్దెగా టోన్ బెడ్ ఇక్కడ ఏంటిదంటే వీళ్ళందరినీ కూడా వరుస క్రమంలో అమర్చమంటున్నారు. సో వినయాదిత్య యుద్ధమల్ల అనేటైన ఫస్ట్. సో తర్వాత నెక్స్ట్ ఎవరన్నానంటే మనకు సో అరికేసరి 2. సో తర్వాత ఎవరు సార్ అంటే బద్దేగా 2 అని చెప్పేసి అంటారు. రైట్, ఇప్పుడు చూడండి ఆప్షన్ సి బి ఏ సార్. సో సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి ఓవర్ సార్ మనకి ఏంటంటే సో మొత్తం కాన్సెప్ట్ మొత్తం చదువుతాం హిస్టరీలో, బట్ అక్కడికి వచ్చేసరికి ఏంటి సార్ అంటే సో రాజులను వరుస క్రమంలో అమర్చండి అంటే సో కింగ్స్ ని క్రోనాలజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కూడా సో వేములవాడ డైనస్టీ వేములవాడ చాణక్యులలో ఉన్న రాజులను వరుస క్రమంలో అమర్చమంటున్నారు. సో మనకి ఇక్కడ ఎవరు వినయాదిత్య యుద్ధం వల్ల ఫస్ట్, తర్వాత అరికేసరి 2, తర్వాత బద్దేగా అని చెప్పేసి చూస్తాం నాన్న. సో వీళ్ళు మనకి రాజుల వరుస క్రమం అడిగారు. సో దీనిలో ఫస్ట్ వన్ ఎవరు వినయాదిత్య యుద్ధం వల్ల, సో తర్వాత అరికేసరి 2, తర్వాత ఎవరు సార్ అంటే బద్దేగా అని చెప్పేసి చూస్తాం. సో సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ గా చూస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది ప్రజెంట్ డే తెలంగాణ ఇస్ ద సహపాద లక్ష రీజియన్ స్ప్రెడ్. మరి సహపాద లక్ష మరికి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది సార్ అంటే సహపాద లక్ష దేశం ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాలో విస్తరించింది నానంటే డైరెక్ట్ గా మనకి చెప్పుకోవచ్చున్నానా. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, కరీంనగర్ అండ్ నిజామాబాద్ జిల్లాలుగా చూస్తాం. సో మరి ఇక్కడ కరీంనగర్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి నా అంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి, మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే మనకు యలగందుల. ఏంటి నాన్న, సో యలగందుల. సో యలగందుల. నెక్స్ట్ నిజామాబాద్ ఏమంటాం సార్ అంటే ఇందూరు అంటాం. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్ అంటే ఆ రోజు కరీంనగర్ నిజామాబాద్ రెండు ప్రాంతాలను వరకు విస్తరించిన ప్రాంతమే సో సహపాద లక్ష దేశం అంటాం. నెక్స్ట్ అదే విధంగా వరంగల్, ఖమ్మం. సో ఈ ప్రాంతాలని ఆ టైంలో ముదిగొండ చాళుక్యుల టైంలో మనం దీన్ని ఏమన్నాం సార్ అంటే కొరవి సీమ అని చెప్పి పిలిచాం సార్. ఏది ఓరుగల్లు ఖమ్మం ప్రాంతంలో
వరకు విస్తరించిన ప్రాంతాన్ని మనం కొరవిసీమగా కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఇప్పుడు వరంగల్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి సార్ అంటే ఓరుగల్లు. అదేవిధంగా ఖమ్మం యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి సార్ అంటే స్తంభాద్రి, లేదా ఇంకేమంటాం సార్ అంటే ఖమ్మం మెట్టు. ఏమంటాం? ఖమ్మం మెట్టు. రెండోది ఏంటి సార్ అంటే స్తంభాద్రి. నెక్స్ట్ నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అంటున్నాం. మరి నల్గొండ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి నాన్న మనకి ఇక్కడ అంటే సో నీలగిరి అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మహబూబ్ నగర్ అంటే ఏంటి సార్ అంటే పాలమూరు. సో పాలమూరు. ఎందుకు సార్ మరి దీన్ని పాలమూరు అన్నారంటే సో దీన్ని ఏమంటారు సార్ అంటే ఇంకా మహబూబ్ నగర్ ని మనకు అక్కడ యాక్చువల్ గా 1905 లో సో నిజామ్స్ రూల్ చేసే టైంలో ఏమైందంటే అప్పుడున్న హిందూ పేర్లన్నీ కూడా తొలగించేసి ముస్లింల యొక్క పేర్లు వచ్చే విధంగా మనకు ఆ రోజు 6th నిజాం ఎవరైతే ఉన్నారో 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా మహబూబ్ నగర్ అనే ఒక డిస్ట్రిక్ట్ ని మనకు పాలమూరు అనే పేరుని మహబూబ్ నగర్ గా చేంజ్ చేయడం. ఆ రోజు మరి రంగారెడ్డి ప్లస్ హైదరాబాద్ ఈ రెండింటిని కలిపి కూడా మనకు ఆ రోజు ఏమన్నారు సార్ అంటే అత్రాఫ్ బల్దా లేదా అత్రాస్ బల్దా. సో అత్రాస్ బల్దా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ సహపాద లక్ష దేశం అంటే సో కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు విస్తరించిన ప్రాంతాన్ని సహపాద లక్ష అంటారు. సో కరీంనగర్ ఓల్డ్ నేమ్ ఎలగందుల, ఇందూరు నిజామాబాద్ ఓల్డ్ నేమ్ ఇందూరు, ఓరుగల్లు అంటే వరంగల్లు, ఖమ్మం అంటే ఖమ్మం మెట్టు ఆర్ స్తంభాద్రి, నీలగిరి అంటే ఏంది నల్గొండ డిస్టిక్ ఓల్డ్ నేమ్. సో మహబూబ్ నగర్ అంటే పాలమూరు ఓల్డ్ డిస్టిక్ నేమ్. రంగారెడ్డి ప్లస్ హైదరాబాద్ రెండింటిని కలిపి మనం ఏమంటారు సార్ అంటే అత్రాస్ బల్దాగా ఉండడం. సో తర్వాత సపరేట్ గా హైదరాబాద్ నుంచి రంగారెడ్డి ఎప్పుడు డివైడ్ అయిందనంటే 1978 సో ఆగస్టు 15th రోజున మనకు సపరేట్ స్టేట్ అనే ఫామ్ అయింది సార్. సపరేట్ డిస్టిక్ గా ఫామ్ అయింది 1978 ఆగస్ట్ 15th. అప్పుడున్న సీఎం ఎవరంటే మనకు మర్రి చెన్నారెడ్డి గారు మనకు సీఎం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. సో ఐడెంటిఫై ద ఫస్ట్, ద గ్రేటెస్ట్ అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది కుతుబ్ షాహీ డైనెస్టీ ఇన్ సీక్వెన్స్. ఈ క్రింది వారిలో కుతుబ్ షాహీ వంశంలో మొదటివాడు, గొప్పవాడు, చివరి వారిని వరుస క్రమంలో గుర్తించండి అని అంటున్నాను. రైట్. మనకి సో కుతుబ్ షాహీ డైనెస్టీ సో మనకి కింగ్స్ అందరూ కూడా చూస్తే ఫస్ట్ సుల్తాన్, కులీ, కుతుబ్ షాహీ, సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ, తర్వాత జంషెడ్, కులీ కుతుబ్ షాహీ. సో నెక్స్ట్ పర్సన్ ఎవరన్నా మనకు ఇబ్రాహీం కులీ కుతుబ్ షాహీ. నెక్స్ట్ పర్సన్ ఎవరన్నా మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ. నెక్స్ట్ 5th పర్సన్ ఎవరు సార్ అంటే మనకి సో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహీ. సో అబ్దుల్లా కుతుబ్ షాహీ.
అబ్దుల్లా కుతుబ్ షాహీ. 7th person అబుల్ హసన్ తనీషా. సో వీళ్ళు మనకి 7 మెంబర్స్ మనకి కుతుబ్ షాహీ డైనిస్టీలో. మరి డైనిస్టీ యొక్క టైం లైన్ ఇప్పుడు అంటే 518 to 687 వరకు మనం కుతుబ్ షాహీ డైనిస్టీ యొక్క టైం లైన్ చూస్తాం. సో మనకి ఇప్పుడు ఫౌండర్ ఎవరు సార్ అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ అనేది ఫౌండర్ నాన్న. నెక్స్ట్ ఇందులో గ్రేటెస్ట్ పర్సన్ ఎవరు సార్ అంటే గ్రేటెస్ట్ కింగ్ ఎవరు నానంటే మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ. సో లాస్ట్ పర్సన్ ఎవరంటే అబుల్ హసన్ తానిషా. సో వీటి నుంచి మనకు క్వశ్చన్ అడిగాను. సో దీంట్లో మనకి ఒకసారి చూస్తే మరి ఆప్షన్ ఏంటి అనేది ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, కుతుబ్ షాహీ వంశంలో మొదటి వాడు అంటున్నాడు. మొదటి వాడు అంటే ఎవరన్నాం మనం ఇంతకుముందు. సో ఇంతకుముందు ఎవరి గురించి చూసాం, సో ఫస్ట్ పర్సన్ అనగానే సో సుల్తాన్ కులీ కుతుబ్ షా. సో గ్రేట్ అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో 7th వన్ అంటే అబుల్ హసన్ తనిషాగా చూస్తాం నాన్న. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, సో ఫస్ట్ ఎవరన్నా ఉన్నారు, మొదటి వాడు అంటున్నాం. మొదటి వాడు ఇక్కడ అబుల్ హసన్ తానిషా అంటున్నారు. సో ఇది ఎలిమినేషన్ చేయొచ్చు. సో తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా అంటున్నారు, ఇది కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అన్నాడు, ఇది కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ వన్ ఏంటి సార్ అంటే సో ఫౌండర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో అబుల్ హసన్ తానిషా అని అన్నారు సార్. మీకు ఎగ్జామ్ పేపర్ లో ఇచ్చారు, బట్ ఇక్కడ మరి స్లైడ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా. మీ క్వశ్చన్ పేపర్ లో మాత్రం కరెక్టే ఉంటుందన్న. క్వశ్చన్ పేపర్ లో సో సుల్తాన్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సో లాస్ట్ పర్సన్ అబుల్ హసన్ తానిషా అనేది ఉంటుంది. సో ఇది మనకు ఏంటి సార్ అంటే కుతుబ్ షాహీ డైనస్టీలో ఉన్న రాజులను వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, రైట్, క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది ఏది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో సరిగ్గా జతపరచనిది సో ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. సో నీతి శాస్త్ర ముక్తావళి అంటున్నారు, అదేవిధంగా నృత్య రత్నావళి. సో నెక్స్ట్ అదేవిధంగా బసవ పురాణం, సో శివయోగ సారం అని చెప్పేసి అంటున్నారు. రైట్ నాన్న. సో మనకి నీతి శాస్త్ర ముక్తావళి సో ఎవరినానంటే బద్దేగుడే. మరి బద్దేగుడు మరి ఈ నీతి శాస్త్ర ముక్తావళిని సో మరి ఏ లాంగ్వేజ్ లో రాశానంటే ఇది తెలుగు లాంగ్వేజ్ లో రాయడం జరిగింది సార్. ఏ లాంగ్వేజ్? సో తెలుగు లాంగ్వేజ్ లో రాసిన ఒక బుక్కే నీతి శాస్త్ర ముక్తావళి అని చెప్పేసి అంటున్నారు. మరి దీంట్లో ఏది నీతి శాస్త్ర ముక్తావళి సో సే అబౌట్ ఫర్ సో రాజనీతి ధర్మం. సో ద పొలిటికల్ మ్యాటర్స్ డిస్కస్ అబౌట్ ఫర్ ది నీతి శాస్త్ర ముక్తావళి. ఈ బుక్ లో మనకు బద్దేగుడు తెలుగు లాంగ్వేజ్ లో మరి ఇక్కడ రాజనీతి ధర్మం గురించి, పొలిటికల్ అఫైర్స్ గురించి, అదే ఆ పొలిటికల్ మ్యాటర్స్ గురించి సో మెన్షన్ చేసిన ఒక బుక్ ఏంటంటే నీతి శాస్త్రం ముక్తావళి. సో ఇది మనకు కరెక్టేనా? రైట్. నెక్స్ట్ వన్ సో నృత్య రత్నావళి అని అంటున్నారు. నృత్య రత్నావళి సో ఇక్కడ విద్యానాథుడు అంటున్నారు సార్. విద్యానాథుడు కాదు నాన్న. సో ఇక్కడ నృత్య రత్నావళి అనేది మనకు ఎవరు సార్ అంటే రిటర్న్ బై మనకు ఇది ఫస్ట్ ఏ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది సార్ అంటే సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో సంస్కృతంలో రాయబడిన బుక్ ఈ రిటర్న్ బై సో మనకి జయాప సేనని. జయాప సేనాని. సో జయాప సేనాని ఎవరున్నానంటే చీఫ్ కమాండర్ ఆఫ్ ఎలిఫెంట్ ఫోర్స్. ఎవరున్నానంటే మనకు ఎవరు సో గణపతి దేవుడి యొక్క బామ్మది, బ్రదర్ ఇన్ లా. సో జయాప సేనని ఇతను రాయబడిన బుక్సే మనకు జయాప సేనని. వీటితో పాటు ఇంకో 2 బుక్స్ కూడా రాశానా, అదే గీత రత్నావళి. సో గీత రత్నావళి. రెండో బుక్ ఏంటంటే వాయిద్య రత్నావళి. సో నెక్స్ట్ ఇంకో బుక్ ఏంటి అంటే ఇక్కడ నృత్య రత్నావళి. సో మరి ఈ నృత్య రత్నావళి బుక్ లో మనకి ఏంటి సార్ అంటే సో డాన్స్ ఫార్మ్ స్టైల్స్ ఈజ్ ఎ మెన్షన్ ఫర్ ది మెన్షన్ ఆఫ్ నృత్య రత్నావళి. సో మరి ఇందులో ఉన్న డాన్స్ ఫార్మ్ స్టైల్స్ యూజ్డ్ అట్ రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ లో దీంట్లో ఉన్న డాన్స్ ఫార్మ్ స్టైల్స్ అన్ని కూడా మనకు పోయించడం. దీని నుంచి డెవలప్ అయింది ఏంటి సార్ అంటే మరి రామప్ప టెంపుల్ లో ఉన్న ఏవైతే డాన్స్ ఫార్మ్ స్టైల్స్ యూజ్డ్ ఇన్ పేరిణి శివ తాండవం డాన్సెస్ ఇన్ తెలంగాణ క్లాసికల్ ఆర్ ఫ్లోక్ డాన్స్ లో చూస్తాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క నృత్యంగా పిలువబడే
పేరుని శివతాండవం నృత్యంలో ఉపయోగించిన మరి స్టైల్స్ అన్ని కూడా నృత్యాలు రకాలన్నీ కూడా దీంట్లో ఇస్తారంటే నృత్యరత్నావళి. నృత్యరత్నావళి ఏ లాంగ్వేజ్? సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఎవరు? జయాపసేని. సో ఎవరి టైంలో ఇస్తారంటే మనకు గణపతి దేవుడి టైంలో కాకతీయ డైనెస్టీలో మరి మనకు గజ దళాధిపతి అని అంటాం. ఎలిఫెంట్ ఫోర్స్ లీడర్ ఆఫ్ ఎలిఫెంట్ ఫోర్స్ మరి ఉన్న పర్సనే జయాపసేని గారు రాసిన బుక్కే నృత్యరత్నావళి అని అంటారు. రైట్. నెక్స్ట్ మరి ఇంకా మరి బసవ పురాణం అంటున్నారు సార్. బసవ పురాణం మనకి ఇది ఏ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది సార్ అంటే తెలుగు లాంగ్వేజ్ లో రాశారు. మరి తెలుగు లాంగ్వేజ్ లో మరి ఇక్కడ మరి ఎవరు సార్ రిటర్న్ బై అంటే పాల్కూరి సోమనాథ్. ఇది కూడా కరెక్టేనా మనకి? రైట్. నెక్స్ట్ మరి శివయోగ సారం అంటున్నాం. మరి శివయోగ సారాన్ని మరి ఇది రాసింది ఎవరు సార్ అంటే కొలను గణపతి దేవుడు అంటున్నాం. ఈ కొలను గణపతి దేవుడు మరి ఇది కూడా ఏ లాంగ్వేజ్ లోనా అంటే తెలుగు లాంగ్వేజ్ లోనే శివయోగ సారాన్ని రిటర్న్ బై కొలను గణపతి దేవుడు రాయడం జరిగింది. మరి దీంట్లో మరి కొలని గణపతి దేవుడు మరి దీంట్లో ఎవరి గురించి మెన్షన్ చేశారు సార్ అంటే కాకతీయ డైనెస్టీ టైంలో ఉన్న మరి వెసల్ డైనెస్టీ ఇందులూరు నాయకుల యొక్క హిస్టరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది సార్. ఇందులూరు నాయక చరిత్ర. సో మెన్షన్ దట్ కొలను శివయోగ సారంలో మెన్షన్ చేశారు. సో మనకి ఇప్పుడు ఏంటిది? నీతిశార ముక్తావళి రిటర్న్ బై బద్దేగుడు. రైట్. ఏ లాంగ్వేజ్ అంటే తెలుగు. నృత్యరత్నావళి రిటర్న్ బై జయాపసేని. బట్ ఇక్కడ ఏంటిది? విద్యానాథుడు ఇచ్చాడు కాబట్టి సో మనకు ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు కాబట్టి ఇది మనకు సి అనేది ఆన్సర్. రైట్. నెక్స్ట్ బసవ పురాణం రిటర్న్ బై పాల్కూరి సోమనాథుడు. సో ఇది ఏ లాంగ్వేజ్ లో రాస్తారంటే తెలుగు లాంగ్వేజ్ లో. ఆ రోజు మరి పాల్కూరి సోమనాథుడు మరి రాసిన బుక్ ఏదైతుందో బసవ పురాణంలో ఆ రోజు మరి శైవ మతం గురించి మరి ఏ బుక్ లో మెన్షన్ చేశారు సార్ అంటే బసవ పురాణంలో మెన్షన్ చేయడం. మరి పాల్కూరి సోమనాథుడు రాసిన ఇంకొక ఫేమస్ బుక్ ఏంటి సార్ అంటే మనకి పండితారాధ్య చరిత్ర మనకు పుస్తకం రాసింది పాల్కూరి సోమనాథుడు. నెక్స్ట్ శివయోగ సారం కొలను గణపతి దేవుడు. సో ఇది మరి ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అంటే నృత్యరత్నావళి. సో ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అన్న. రైట్. నెక్స్ట్ వన్. రైట్. అండర్ హూజ్ లీడర్షిప్ డిడ్ అల్లావుద్దీన్ ఖిల్జీ సెండ్ హిజ్ ఆర్మీ టు ద కాకతీయ డైనెస్టీ. సో ఎవరి నాయకత్వంలో? అల్లావుద్దీన్ ఖిల్జీ నాయకత్వంలో కాకతీయ సామ్రాజ్యంపై సేనాన్ని పంపించాడు అని అంటున్నారు. మరి ఇది ఒకటి సార్. మరి కాకతీయ డైనెస్టీలో ఆ రోజు మరి ఢిల్లీ సుల్తాన్స్ ఎన్నిసార్లు అటాక్ చేశారు సార్ అంటే దాదాపుగా 8 times చేశారని చెప్పేసి హిస్టారియన్ యొక్క ఒపీనియన్. బట్ సో మరి అఫీషియల్ గా మరి వీళ్ళ మీద అటాక్ చేసింది ఏంటి సార్ అంటే 5 times కానీ మనం చూస్తాం. మరి ఢిల్లీ సుల్తాన్ లో ఉన్న ఏవైతే డైనెస్టీస్ ఉన్నాయో ఏవేవి సార్? మరి ఢిల్లీ సుల్తాన్ లో మనకి ఇక్కడ బహుమనీ డైనెస్టీ అంటే అక్కడున్న వంశాలు సార్. బహుమనీ తర్వాత మనకి ఖిల్జీ సార్. బహుమనీ అంటున్నాను సారీ. స్లేవరీ అంటే ఏంది? బానిస. సో స్లేవరీ వంశం. సో తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్ అర్లోడి. మరి ఇందులో మనకి ఢిల్లీ సుల్తాన్స్ మరి అటాక్ చేసిన వంశాలు ఏవి సార్ కాకతీయ డైనెస్టీ మీద అంటే తుగ్లక్ అండ్ ఖిల్జీ వంశాలు అనేది అటాక్ చేశారు. మరి ఖిల్జీ వంశం టైంలోనే అంటే ఖిల్జీ వంశంలో అప్పుడు మరి ఏ రూలర్ మరి కాకతీయ డైనెస్టీ మీద అటాక్ చేశానంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో మనకు ఏది కాకతీయ డైనెస్టీ మీద అటాక్ చేశారు. మరి కాకతీయ డైనెస్టీ మీద మరి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎన్నిసార్లు అటాక్ చేశారంటే ఫస్ట్ టైం 1303లో మనకు అటాక్ చేశారు. 1303లో అటాక్ చేసినప్పుడు మరి కాకతీయ డైనెస్టీ మీద మరి అప్పుడు ఎవరు మరి కాకతీయ డైనెస్టీ రూలర్ అంటే ప్రతాపరుద్ర II నాన్న. ఎవరు? ప్రతాపరుద్ర II వర్సెస్ అల్లావుద్దీన్. సో మరి సేనాని ఫక్రుద్దీన్ జూ గారు అండి. ఎవరు? ఫక్రుద్దీన్ జూనా అనే పర్సన్. ఫక్రుద్దీన్ జూనా. సో వీళ్ళిద్దరి మధ్య ఆ రోజు మరి ఫస్ట్ టైం ఎవరు గెలిచానంటే ప్రతాపరుద్ర II గెలవడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ తర్వాత మరి ఓడిపోయాడు కదా. మరి చాలా ఇతని మీద ఎనిమీస్ కదా. ఇప్పుడు ఇద్దరు ఎనిమీ అయ్యారు కాబట్టి మరొకసారి మరి యుద్ధం చేయాలని చెప్పేసి అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ రెండోసారి ఎప్పుడు వచ్చారు సార్ ఖిల్జీ వంశం అని అంటే సో 1309 to 1310లో వచ్చారు. మరి అప్పుడు ప్రతాపరుద్ర II వర్సెస్ మళ్ళీ ఒక పర్సన్ పంపించారు. ఆ పర్సన్ ఎవరు సార్ అంటే ఇక్కడ మాలిక్ కాఫర్. ఎవరు? మాలిక్ కాఫర్ గారు. మనకి మాలిక్ కాఫర్. ఈ మాలిక్ కాఫర్ గారు ఆ రోజు ప్రతాపరుద్రుని ఓడించి
మాలిక్ కాఫర్ గారు గెలవడం అనేది జరిగింది. ఈ దీంట్లో భాగంగానే మాలిక్ కాఫర్ గారు ఆ రోజు మరి ప్రతాపరుద్ర తోటి ఒక ట్రీటీ, ఒక సంధి చేసుకొని 1 crore rupees, 1 కోటి రూపాయలు కప్పం. సో కప్పం మీన్స్ ఏంటి సార్ అంటే ట్యాక్స్. మరి 1 కోటి రూపాయల ట్యాక్స్ పన్ను అనేది చెల్లించాలని వీళ్ళతోటి అగ్రిమెంట్ సంధి చేసుకొని ట్రీటీ చేసుకొని సో మళ్ళీ మాలిక్ కాఫర్ గారు ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఇది రెండోసారి. మరి థర్డ్ టైం ఎప్పుడు అటాక్ చేశారు సార్ ఖిల్జీ వంశంలో మనకనంటే 1317 to 1308. కొన్ని పుస్తకాల్లో మనకు 16 కూడా ఉంటుందనా. సో 16 to ఇది ఎవరు అటాక్ చేసింది మరి 1317 to 18 లో మనకి ముబారక్ ఖిల్జీ గారు అటాక్ చేశారు. నెక్స్ట్ తర్వాత ఇక లాస్ట్ ఇక తుగ్లక్ వంశం, కాకతీయ డైనస్టీ మొత్తానికి ఎండ్ అవడానికి ఇక లాస్ట్ గా మరి తుగ్లక్ వంశంలో మరి దీని యొక్క ఫౌండర్ గియాసుద్దీన్ తుగ్లక్, బట్ వీళ్ళ కుమారుడే మళ్ళీ నెక్స్ట్ వచ్చింది పిచి తుగ్లక్ అని అంటాం. అతనే మరి పిచి తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో మనకి 2 సార్లు కాకతీయ డైనస్టీ మీద అటాక్ చేశారు 1322. సో నెక్స్ట్ వన్ 1323లో అటాక్ చేయడం జరిగింది సార్. మరి 1322లో వచ్చినప్పుడు మళ్ళీ ప్రతాపరుద్ర 2 వర్సెస్ ఎవరికి జరిగిందని అంటే ఆ రోజు మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు పంపించారంటే జునా ఖాన్ గారిని పంపించారు. ఎవరు? సో జునా ఖాన్ పంపిస్తే ఆ రోజు జునా ఖాన్ ని తరిమి కొట్టిన వ్యక్తి ఎవరు అంటే ప్రతాపరుద్ర. అంటే ఇక్కడ ఎవరు విన్ అయ్యారు? ప్రతాపరుద్ర 2 విన్ అయ్యాడు. మరి మళ్ళా ఈ జునా ఖాన్ మళ్ళీ వెళ్ళడంతో మళ్ళీ వెంటనే మరి 1323లో మళ్ళీ ఒకసారి పంపించింది పిచి తుగ్లక్. మళ్ళీ ప్రతాపరుద్ర 2 వర్సెస్ మళ్ళీ ఎవరికి అటాక్ అయింది సార్ అంటే మళ్ళీ జునా ఖాన్ వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ ప్రతాపరుద్ర ఓడిపోయి జునా ఖాన్ గారు గెలిచి ఇక కాకతీయ డైనస్టీని అంతం చేసి మరి ప్రతాపరుద్రుడిని మరి బంధించి ఎక్కడికి ఢిల్లీకి తీసుకురారా బాబు అని చెప్పేసి ఆ రోజు ఎవరు సో మహమ్మద్ బిన్ తుగ్లక్ చెప్పడంతో జునా ఖాన్ ఆ రోజు ప్రతాపరుద్ర 2ని ప్లస్ తన దగ్గర ఉన్న ఒక వేశ్య మాంచాలి దేవి గారిని, అదేవిధంగా తన దగ్గర ఉన్న అధికారులు హరిహరి రాయ, బుక్కరాయ వీళ్ళందరినీ కూడా తీసుకుని ఢిల్లీకి వెళ్తున్న టైంలో ఢిల్లీ మరి వెళ్ళి అంటే నార్త్ ఇండియాను సౌత్ ఇండియాను సపోర్ట్ చేసి ఏదైతే సపరేట్ చేసే ఒక రివర్ సో నర్మదా రివర్ దగ్గర ఆ రోజు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బందీగా ఉండి చిత్రహింసలు పడడం కంటే చావడం మేలని చెప్పేసి ఆ రోజు మనకేం చేశారు ప్రతాపరుద్ర ప్లస్ మాంచాలి దేవి ఇద్దరు కూడా మరి ఆ నర్మదా రివర్ లో దూకి చనిపోతారు. మరి ఈ రివర్ లో దూకి చనిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరు హరిహరి రాయ బుక్కరాయ ఇద్దరు కూడా తప్పించుకొని వెళ్ళి తర్వాత కాలంలో మనకి ఏంటిది సో విజయనగరి డైనస్టీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే వరంగల్ ప్రాంతంలో ఉన్న మరి అప్పుడు ఒక పండితుడైన జగన్నాథ పండితుడు అన్న ఒక పర్సన్ ని మరి ఇతన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ఇతడు హిందూ అయినా కూడా ముస్లిం గా మార్చి బున్వరుద్దీన్ గా మనకు ఇతని పేరు మార్చి ఆ రోజు వరంగల్ ప్రాంత యొక్క మరి పరిపాలన అధికారిగా ఎవరిని అపాయింట్ చేస్తారంటే ఈ బున్వరుద్దీనే జగన్నాథ పండితుడు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ మనకి గణమ నాయుడు అని చెప్పేసి అంటారు. మరి గణమ నాయుడు మనకు గొన్నారెడ్డి సంథింగ్ అంటారు కదా. ఆ రోజు మళ్ళీ ఇతన్ని కూడా హిందువుని కాస్త ముస్లిం గా మార్చి ఇతని పేరు కూడా మాలిక్ మక్బూల్ గా పేరు మార్చి ఆ రోజు వరంగల్ ప్రాంతానికి మరి ఒక పీస్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అంటే శాంతి భద్రతల అధికారిగా ఎవరిని మాలిక్ మక్బూల్ గారిని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంది ఆ రోజు మరి ఈ వరంగల్ ప్రాంతాన్ని మరి మొత్తానికి వాళ్ళ అండర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక నేమ్ని వరంగల్ ప్రాంతాన్ని కాకతీయ డైనస్టీని సుల్తాన్పూర్ గా పేరు పెట్టడం అని జరిగింది సార్. ఇప్పుడు సో రైట్ ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై సేనాన్ని పంపించాడు. ఏ సేన అంటే ఇక్కడ ఆల్రెడీ చూసాం 1309-10 టైంలో ప్రతాపరుద్ర 2 వర్సెస్ మాలిక్ మక్బూల్ మాలిక్ కాఫర్. సో ఈ మాలిక్ కాఫర్ ని పంపించడం జరిగింది సార్. సో సైఫుద్దీన్ ఖాన్ కాదు, సయ్యద్ బాషా కాదు, జలాలుద్దీన్ కాదు. సో రైట్ ఆన్సర్ మాలిక్ కపూర్. ఎన్నిసార్లు మేజర్ అంటే 5 సార్లు. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో 1303. సో 13 ఫస్ట్ లో ఓడిపోతాడు. సెకండ్ టైం సో మాలిక్ కాఫర్ ని పంపించి సో ఆ రోజు విజయం అనేది సాధించడం జరుగుతుంది. ఇది మనకేంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో జరిగిన రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ కాలం ఏ కాలం బి అని అంటున్నారు. మరి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొన్ని ఇది కుతుబ్ షాహీ డైనస్టీ టైంలో కొన్ని వర్డ్స్ అంటే కొన్ని ఉన్నాయి సార్, వాటి యొక్క పేర్లతోటి మ్యాచ్ చేయడానికి ఇచ్చాడు. సో ఆషిఖానా అంటున్నారు సార్. ఆషిఖానా అంటే ఏంటి సార్ అంటే కుతుబ్ షాహీ డైనస్టీలో పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి పోయిట్స్ అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి మరి ఉన్న ఒక ప్లేస్ ని మనం ఏమంటారు సార్ అంటే ఆషిఖానా అంటారు. సో ఏరియా వేర్ పోయిట్రీ గ్యాదరింగ్ వేర్ హెల్డ్. సో కవిత గోష్ఠులను నిర్వహించడానికి ఉండే ఒక ప్లేస్ ఏంటి సార్ అంటే ఆషిఖానా అంటున్నారు సార్. ఆషిఖానా అంటే ఏంది
ఫస్ట్ ఇప్పుడు ఏంది A4 నాన్న, A4. నెక్స్ట్ దారుల్ షిఫా. సో మనకి దారుల్ షిఫా అంటే ఏంటి సార్ మనకి ఇక్కడ అంటే అప్పుడున్న ప్రజా వైద్యశాల పబ్లిక్ హాస్పిటల్ ఏంటి సార్ అంటే దారుల్ షిఫా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అదేవిధంగా దాద్ మహల్ అంటే ఏంటి సార్ అంటే వాళ్ళ టైంలో ఉన్న కోర్ట్ ఆఫ్ జస్టిస్, న్యాయస్థానంగా చెప్తారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మూసి అని పడిందన్న, సో మూసి కాదు ఇది మాని. సో మాని అని అంటే మనకి ఆ రోజు నేమ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, పీరియడ్ కూడా కాదు నాన్న ఇది పెన్ అన్న, పెన్. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం కలం కలం నాన్న. సో కలం పేరే ఏంటి నాన్న మనకు అంటే సో ఏంటిది సో మాని, మాని అనేది పెన్ ఆఫ్ మహమ్మద్ కులీ కుతుబ్ షాగా చూస్తాం. రైట్ చూడండి. సో ఇక్కడ కూడా కొంచెం తెలుగులో కొంచెం ప్రింటింగ్ అటు ఇటు కొంచెం మిస్టేక్ పడిందన్న. సో ఇది ఆషికానా. మీ పేపర్లో అయితే కరెక్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ పేపర్లో అయితే కరెక్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ స్లైడ్ బోర్డు మీద చెప్పేటప్పుడు కొంచెం అక్కడ వర్డ్ చేంజ్ అయిపోయిందన్న, అందుకోసం ఆషికానా. సో ఆషికానా, దారుల్ షిఫా. ఆషికానా అంటే ఏంటిది కవిత గోష్ఠులు నిర్వహించే ప్రాంతం. దారుల్ షిఫా అంటే ప్రజా వైద్యశాల. దాద్ మహల్ అంటే న్యాయస్థానం. ఇక్కడ మాని, సో మాని, మాని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కలం పేరే మనకు మాని అంటారు. చూడండి. సో A4 నానా. సో A4 ఇక్కడ ఉందా, దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. A4 ఇక్కడ ఉంది, A4 లేదు. సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు, ఇది క్యాన్సిల్ చేయొచ్చు. A4 ఒకటి ఉంది, A4 B3 సార్ దారుల్ షిఫా అంటే ప్రజా వైద్యశాల. C2 సో దాద్ మహల్ అంటే న్యాయస్థానం. సో D1 అంటే ఏంటంటే మాని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కలం యొక్క పేరు నాన్న. ఇది మనకు ఆన్సర్ రైట్ వన్. కుతుబ్ షాహీ డైనస్టీ నుంచి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్. రైట్ నెక్స్ట్ మరి ఇది కూడా మనకు హూ కిల్డ్ కాపయ్య నాయుడు ఇన్ ది భీమవరం వార్ ఇన్ 1368 CE అంటున్నారు. సో మరి 1368లో భీమవరం యుద్ధంలో కాపయ్య నాయుడిని వధించినది ఎవరు అని చెప్పేసి అంటున్నాను. మరి ఆ రోజు మరి కాపయ్య నాయుడు అనే పర్సన్ ఏ డైనస్టీ సార్ అంటే మనకు ముసునూరి. సో ఇది ముసునూరి. సో ముసునూరి నాయక డైనస్టీ లో ఉన్న ఒక పర్సన్ కి, అదేవిధంగా ఇతను ఓడించిన పర్సన్ ఎవరు సార్ అంటే అనపోత నాయుడు. ఎవరినానా అనపోత నాయుడు అనే పర్సన్ కి. సో ఏ యుద్ధం జరిగింది సార్ అంటే ఏంది సో ముసునూరి కాపయ్య వర్సెస్ ఎవరికి సార్ అంటే మొదటి అనపోత నాయుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఎప్పుడు జరిగిందంటే 1368. ఈ యుద్ధం పేరు ఏంటి సార్ అంటే బ్యాటిల్ పేరే భీమవరం అని చెప్పేసి అంటారు. ఎవరు వధించారు ముసునూరి డైనస్టీలో కాపయ్య నాయుడు అంటే మొదటి అనపోత నాయుడు వధించడం జరిగింది. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటేనా డి. రైట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అన్న. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీలో సో అసఫ్జాహీ డైనస్టీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో సాలార్జంగ్ రిఫార్మ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో నుంచి వచ్చిన క్వశ్చనే ఇది సార్. ఒకసారి చూద్దాం. రైట్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ద కాయిన్స్ ఆర్ ఇష్యూడ్ బై నిజాం గవర్నమెంట్ వేర్ కాల్డ్ హాలీ సిక్కా అని చెప్పేసి అంటున్నాను. సో రైట్ హాలీ సిక్కా మరి నిజామ్స్ టైం పీరియడ్ లో ఉన్న కాయిన్స్ ను మనం హాలీ సిక్కా అంటున్నాం. ఇది కరెక్ట్ వన్ సార్. నెక్స్ట్ ద కాయిన్స్ ఇష్యూడ్ బై ది ప్రైవేట్ ఇండివిజువల్స్ వర్ కాల్డ్, ఇది చార్లీ కాదు చాల్నీ. సో చాల్నీ అనేది చాల్నీ అంటాం. రైట్ ఇది వన్ కూడా మనకు కరెక్టేనా. ద బ్రిటిష్ ఇండియా కాయిన్స్ ఆర్ ది సర్క్యులేషన్ అవుట్ సైడ్ ద హైదరాబాద్ స్టేట్ వర్ కాల్డ్, ఇది కలార్ కాదు కల్దార్. సో కల్దార్ నానా. సో మీకు క్వశ్చన్ పేపర్ లో కరెక్టే ఉంది. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, క్వశ్చన్ పేపర్ లో కరెక్టే ఉంది. రైట్ ఇవి మూడు కూడా మనకి కరెక్టే సార్. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. కింది వాటిలో సరైనవి ఏవి? నిజాం ప్రభుత్వం విడుదల చేసిన నాణ్యాలను హాలీ సిక్కా అని చెప్పేసి అంటారు. సో అదేవిధంగా ప్రైవేట్ అంటే ఇది కూడా కరెక్టే. సో ప్రైవేట్ వ్యక్తులను విడుదల చేసే నాణ్యాలను ఇక్కడ చెప్పాను కదా, సో చెల్ని. సో హైదరాబాద్ సంస్థానానికి బయట చెలామణిలో ఉన్న బ్రిటిష్ ఇండియా నాణ్యాలను మనం ఏమంటారు సార్ అంటే కల్దార్. ఏమంటారు? కల్దార్ అని అంటారు. సో మూడు కూడా కరెక్టే. ఒకసారి మరి నిజాం డైనస్టీ టైంలో ఉన్న కరెన్సీస్ లో హాలీ సిక్కా కరెన్సీ గురించి చూద్దాం. మరి హాలీ సిక్కా
సో హోలీ సిక్కా కరెన్సీ అనేది సో బిఫోర్ మరి నిజాం డైనస్టీ వాళ్ళు మరి ఎవరికి వెసల్స్ గా సామంతులుగా ఉన్నారంటే మొగుల్డ్కి సామంతులుగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళ డైనస్టీ మాత్రం 1724 లో ఫామ్ అయినా మరి వీళ్ళు 1857 వరకు కూడా వీళ్ళు మొగుల్స్ యొక్క కాయిన్స్ ని ఉపయోగించడం జరిగింది. తర్వాత మనకి 1858 లో ఫస్ట్ టైం ఒక కొత్త కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు, అదే హోలీ సిక్కా కరెన్సీ అనేది. ఏది హోలీ సిక్కా కరెన్సీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హోలీ సిక్కా కరెన్సీ నిజాం యొక్క కరెన్సీగా. నెక్స్ట్ మరి హోలీ సిక్కా కరెన్సీ ఇస్ విచ్ టైప్ ఆఫ్ కాయిన్, ఏ రకపు నాణ్యం నానా ఇదంటే మనకు సిల్వర్ కాయిన్ అన్న. ఏంటిది సిల్వర్ కాయిన్, వెండి నాణ్యంగా దీన్ని ముద్రించడం స్టార్ట్ చేశారు. మరి ఇది స్టార్ట్ చేసినప్పుడు 1858 టైంలో మనకున్న నిజాం ఎవరు అనేది కూడా మనకు క్వశ్చన్ అన్నారు. మరి అప్పుడు ఉన్న నిజాం ఎవరున్నానంటే 5th నిజాం గారు. మరి ఇతని దగ్గర ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే మనకి మరి 5th నిజాం పేరు ఏంటి సార్ మనకి? సో 5th నిజాం మనకి అఫ్జల్ ఉద్దౌలా గారు మనకి 5th నిజాం. నెక్స్ట్ మరి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సాలార్ జంగ్ 1. మరి సాలార్ జంగ్ 1 యొక్క ఫుల్ నేమ్ ఏంటి నాన్న మనకి ఇక్కడ అంటే సాలార్ జంగ్ మరి అసలు పేరు ఏంటి సార్ అంటే ఏం పేరు చెప్పండి. సో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అన్న. ఇక్కడ మనకి సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 ఈ ముగ్గురు పేరు కూడా లాస్ట్ టైం మనకి పీసీలో ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ అన్న. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. సో ఏంటి సాలార్ జంగ్ 1 మనకి మీర్ తురబ్ అలీ ఖాన్, సెకండ్ మీర్ లయక్ అలీ. సో థర్డ్ వన్ ఎవరు సార్ అంటే మీర్ యూసఫ్ అలీ ఖాన్. సాలార్ జంగ్ 1, 2, 3. 1 అయితే తురబ్ అలీ ఖాన్, 2 అయితే ఏంటి నాన్న మనకంటే మీర్ లయక్ అలీ. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనేది సాలార్ జంగ్. సో ఎప్పుడు రిలీజ్ అయింది సార్ అంటే మనకు హోలీ సిక్కా కాయిన్ 1858 లో రిలీజ్ అయింది. ఆ టైంలో మనకి 5th నిజాం సో ప్రైమ్ మినిస్టర్ సాలార్ జంగ్ 1 టైంలో రిలీజ్ చేశారు. ఇది ఎకనామికల్ రిఫార్మ్స్ లో ఆర్థిక సంస్కరణలో భాగంగా దీన్ని మరి వీటి కోసం మనకు ఆ రోజు మింట్ కాంపౌండ్స్ ముద్రణాలయాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మింట్ కాంపౌండ్స్ లో మనకి ఒకటి హైదరాబాద్, రెండోది గద్వాల్, మూడోది నారాయణపేట్. 3 కూడా మింట్ కాంపౌండ్స్ అనేది ఆ రోజు మరి నాణ్యాలు ముద్రించిన తర్వాత వాటి భద్రపరచడం కోసం మరి ప్రింట్ చేయడం కోసం 3 మింట్ కాంపౌండ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ రోజు ప్రైవేట్ వ్యక్తులు విడుదల చేసిన నాణ్యాలని చెల్ని అన్నారు. ఏమన్నారు? చెల్ని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానానికి బయట చలామణిలో ఉన్న బ్రిటిష్ ఇండియా కాయిన్ ఏమన్నారంటే కల్దార్ అని చెప్పేసి అన్నాను. సో ఇది బ్రిటిష్ ఇండియా టైంలో. సో ఇక్కడున్న మరి కాయిన్స్ ని కల్దార్, సో ప్రైవేట్ పర్సన్స్ అయితేనేమో చెల్ని, సో నిజాం కరెన్సీ అయితే హోలీ సిక్కా కరెన్సీ. సో మరి కంప్లీట్లీ అబాలిషన్ ఆఫ్ ది హోలీ సిక్కా కరెన్సీ సార్ అంటే సో 1955 లో మనకి పూర్తిగా రద్దయిపోవడం. సో వీటి ప్లేస్ లోనే ఇండియన్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం కూడా జరిగింది సార్. రైట్, ఇది మనకి ఏంటంటే సాలార్ జంగ్ రిఫార్మ్స్ సంబంధించిన వాటిలో కాయిన్స్ గురించి అడిగాను. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూస్ పేపర్స్ ఇచ్చారు నాన్న. సో వాటి యొక్క ఫౌండర్స్ ఇచ్చారు, చూద్దాం. మరి వీటి గురించి కూడా మనకు ఖచ్చితంగా న్యూస్ పేపర్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసం మనకి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం నాన్న. రైట్, గోల్కొండ పత్రిక అంటున్నారు. మరి గోల్కొండ పత్రిక మనకి ఇప్పుడు నాన్న అంటే ఇది ఎవరు దీన్ని అంటే ఫౌండర్ సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. ఎవరు? సూరవరం ప్రతాప్ రెడ్డి. సో మరి గోల్కొండ పత్రిక. నెక్స్ట్ తర్వాత భాగ్యనగర్ పత్రిక ఏమనంటే భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ అదే విధంగా మీజాన్ పేపర్ కూడా మనకి ఎవరంటే గులాం మహమ్మద్ కలకత్తా వాలా. సో ఈ ఇమ్రోజ్ పత్రిక ఎవరు సార్ అంటే సోయాబ్ బుల్లా ఖాన్ గారు అండి. ఎవరు? సోయాబ్ బుల్లా ఖాన్. అంటే ఏంది A1, B2, C3, D4 అనేది దేనికి దానికి కరెక్టే. నెక్స్ట్ మరొక వీటి గురించి ఇంకా ఇంపార్టెన్స్ అడిగితే మనకి ఇక్కడ గోల్కొండ పత్రిక అంటున్నాం. మరి గోల్కొండ పత్రిక ఇప్పుడు ఫౌండర్ ఎవరు అంటున్నాం? సూరవరం ప్రతాప్ రెడ్డి అంటున్నాం. మరి ఎప్పుడు సార్ ఈ పేపర్ అంటే 1925 సార్. సో 1925 లో రిలీజ్ చేసిన పేపర్ ఇది. వారానికి 2 రోజులు మాత్రమే రిలీజ్ అయ్యే పేపర్. సో మనకి ద్వివార్ష పత్రిక అని చెప్పేసి అంటారు సార్. సో వీక్లీ 2 సార్లు సార్. మరి గోల్కొండ పత్రిక ఏదైతే ఉందో మరి గోల్కొండ పేపర్ ని మరి పేపర్ తో పాటుగా మనకి సూరవరం ప్రతాప్ రెడ్డి ఆ రోజు 356 మెంబర్స్ రాసిన ఏవైతే లిటరేచర్ ఉందో వాటన్నిటిని కూడా ఒక మ్యాగజైన్ మాస పత్రిక రాగా రిలీజ్ చేశారు. దాన్ని గోల్కొండ కవుల సంచిక ఏ ఇయర్లో అంటే 1934 లో రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సూరవరం ప్రతాప్ రెడ్డి గురించి. రైట్, మనకి ఈ గోల్కొండ పత్రిక మరి సూరవరం ప్రతాప్ రెడ్డి గారు మరి ఇతను రాసిన ఒక ఫేమస్ బుక్ కే ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ బుక్కే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఒక బుక్ కి ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది సార్.
నెక్స్ట్ అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ మరి భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క పేపరే భాగ్యనగర్ పత్రిక అని చెప్పేసి అంటారు. మరి భాగ్యనగర్ పత్రిక ఎప్పుడున్నానంటే 1931 సార్. మరి ఈ భాగ్యనగర్ పేపర్ పత్రిక మనకి భాగ్యరెడ్డి వర్మ గారు మరి ఆ రోజు మనకు తెలంగాణలో దళిత ఉద్యమాలను స్టార్ట్ చేసిన పర్సన్ కూడా మనకు భాగ్యరెడ్డి వర్మ. ఆ రోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే ముందు మన ఇండియాలో మరి దళిత్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ కూడా భాగ్యరెడ్డి వర్మ. ఆ రోజు భాగ్యరెడ్డి వర్మ గారు మరి దళితులో పర్సన్స్ అందరిలో కూడా అవేర్నెస్ తీసుకోవడానికి కొన్ని మనకి ఆర్గనైజేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. అదే జగన్ మిత్ర మండలి అనేది 1906 లో, దీన్నే మళ్ళీ తర్వాత పేరు చేంజ్ చేసి మనకు 1911 లో మన్యం సంఘం అనేది. సో అదేవిధంగా ఆ రోజు మన హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి అనేది డిసీజ్ అనేది చాలా హెవీగా ఉన్నప్పుడు చాలా మంది కూడా చనిపోతే వాళ్ళందరికీ కూడా దాన సంస్కారాలు చేయడానికి ముందుకు రాకపోతే ఆ రోజు మరి భాగ్యరెడ్డి వర్మ గారు మరి స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే ఆరోగ్య సేవా దళ్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి చనిపోయిన వాళ్ళందరినీ కూడా కొంతమందిని కాల్చడం, కొంతమందిని గొయ్యి తీసి గొయ్యిలో పెట్టడం, ఇవన్నీ కూడా చేసిన పర్సన్ భాగ్యరెడ్డి వర్మ. అదే భాగ్యరెడ్డి వర్మ గారు ఇంకా మరి సో మనకి అక్కడున్న జోగిని సిస్టమ్, దేవదాస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా అవేర్నెస్ చేసిన పర్సన్. అంటే ఎవరు కూడా నెక్స్ట్ ఉమెన్ మహిళలు ఎవరు కూడా జోగిని వ్యవస్థలోకి వెళ్లకుండా ఉండడానికి, దేవదాసి వ్యవస్థలోకి వెళ్లకుండా ఉండడానికి వాళ్ళందరికీ కూడా ఫుడ్ అండ్ షెల్టర్ కూడా మరి వాళ్ళకు వసతి అంతా కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మగానే మనం చూసాం. ఇంకా భాగ్యరెడ్డి వర్మ గారి గురించి మనకు చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ భాగ్యనగర్ అనే పేపర్ ని తర్వాత కాలంలో ఎలా మార్చారు సార్ అంటే ఆది హిందూ పేపర్ సార్. ఏది ఆది హిందూ పేపర్. సో ఆది హిందూ పేపర్ ఎప్పుడు మార్చానంటే 1937 లో చేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడు 1937. నెక్స్ట్ మీజాన్ పేపర్ అంటున్నాం కదా, మీజాన్ పత్రిక అనేది మనకి గులాం మహమ్మద్ కలకత్తా వాళ్ళ గారు సార్. మరి ఈ మీజాన్ పేపర్ అనేది మనకు ఎన్ని లాంగ్వేజెస్ సార్ అంటే 3 లాంగ్వేజెస్ నానా. సో తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. మరి ఈ తెలుగు, ఇంగ్లీష్ యొక్క ఉర్దూ ఎడిటర్ గా ఎవరున్నానంటే వీటి యొక్క ఫౌండర్ అయిన గులాం మహమ్మద్ కలకత్తా వాలా, రైట్. మరి ఈ తెలుగు ఎడిటర్ ఎవరున్నానంటే మనకు అడవి బాపిరాజు. ఎవరు? అడవి బాపిరాజు గారు తెలుగు ఎడిటర్. అడవి బాపిరాజు అయితేనేమో తెలుగు ఎడిటర్, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఎడిటర్ ఎవరున్నానంటే గులాం మహమ్మద్ కలకత్తా వాలా. మనకి ఇది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే 1944 నుంచి 1948 టైంలో మనకు. సో మీజాన్ మీన్స్ ఏంటంటే వేయింగ్ మిషన్, త్రాసు, తక్కెడి అని చెప్పేసి అంటారు. రైట్. నెక్స్ట్ ఇమ్రోజ్ పత్రిక. మరి ఆ రోజు నిజామ్స్ కి అగెనిస్ట్ గా సో నిజాం ని క్రిటిసైజ్ చేస్తూ న్యూస్ రాసిన ఒక పేపరే మనకు ఇమ్రోజ్ అనే ఒక పేపర్. ఆ రోజు మరి ఈ పేపర్ వల్ల ఒక పర్సన్ మరి మర్డర్ అయ్యారు. ఆ మర్డర్ అయిన పర్సన్ మనకు సోయాబుల్లా ఖాన్. ఎప్పుడు సార్ ఇతన్ని మర్డర్ చేసింది అనంటే 1948 ఆగస్టు 21 రోజున మరి ఈ సోయాబుల్లా ఖాన్ గారిని ఆ రోజు కాసిం రజాకార్ అనే ఫోర్స్ ను పంపించి ఇతని మీద అటాక్ చేసేసి మర్డర్ చేసి ఇతను చంపేయడం అనేది జరిగింది. ఆ రోజు ఎందుకు చంపారంటే సో మరి నిజాం అండ్ రజాకార్స్ ను క్రిటిసైజ్ చేస్తూ న్యూస్ అంతా కూడా ఇమ్రోజ్ పత్రికలో రాయడం వల్ల అందుకోసం మనకు సోయాబుల్లా ఖాన్ గారి యొక్క మరణం అనేది సో మర్డర్ అనేది జరిగింది. సో ఇది సో దేనికి దానికి కరెక్టే సార్. A1, B2, C3, D4 ఇస్ ఏ ఫస్ట్ వన్ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇక్కడ మనం చాలా పాయింట్స్ కూడా డిస్కస్ చేసాం. సో దాని యొక్క ఫౌండర్స్, దాని యొక్క ఇయర్, సో మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా సో గోల్కొండ పత్రిక, సురవరం, భాగ్యనగర్, భాగ్యరెడ్డి వర్మ, మీజాన్ పేపర్, గులాం మహమ్మద్ కలకత్తా వాలా, ఇమ్రోజ్, సోయాబుల్లా ఖాన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. రైట్. ఇక్కడ రైట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ కాలం ఏ, కాలం బి ఇచ్చారు. ఇక్కడ జూబ్లీ హాల్. సో మనకు ఇయర్స్ తోటి మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. హైదరాబాద్ లో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్స్ మరి ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు అనేది మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సో మనకి జూబ్లీ హాల్ ఎప్పుడు నానంటే 1921 నానా. రైట్. నెక్స్ట్ సిటీ కాలేజ్ ఎప్పుడు నానా మనకంటే 1913 నానా. సో ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు అంటే 1918 నానా. సో మొహంజాహిం మార్కెట్ ఎప్పుడు అంటే 1935. అంటే A3 చూడండి, A3 ఇక్కడ లేదు, క్యాన్సిల్ చేయొచ్చు. ఇది కూడా లేదు, ఇది కూడా లేదు. లాస్ట్ వన్ ఏంటంటే D1 ఈజ్ కరెక్ట్. రైట్. ఇంకోటి
మరి వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా చూస్తే ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన గెజిట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1917లో వచ్చింది. బట్ అఫీషియల్ గా ఏర్పాటు మాత్రం ఎప్పుడు జరిగింది సార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ 1918లో స్టార్ట్ అయిందన్న. రైట్. ఇంకోటి మోహన్జాయి మార్కెట్ అంట. మన 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కొడుకు పేరు మీదుగా మోహన్జాయి మార్కెట్ అనేది 1935లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే మనకి కొన్ని రోజులకే మనకి మోహన్జాయి మార్కెట్ క్లాక్ టవర్ కూడా మనకు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలోనే మనకు ఆర్ట్స్ కాలేజ్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఎప్పుడు అంటే 1934లో చేశారు. ఇంకా లాస్ట్ టైం మన గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ఉందో ఆర్ట్స్ కాలేజ్ యొక్క ఆర్కిటెక్చర్ ఎవరు అని చెప్పేసి కూడా మనకు క్వశ్చన్ అడిగారు. సో దీని యొక్క మరి ఆర్కిటెక్చర్ వస్తారంటే విలియం జాస్పర్ గారు దీని యొక్క మనకు ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ఎవరినంటే మనకు విలియం జాస్పర్ గారు మనకు దీని యొక్క ఆర్కిటెక్చర్ గా చూస్తాం. రైట్. ఇది సార్ హిస్టరీలో మనకి దాదాపుగా 15 క్వశ్చన్స్ అడిగారు. 15 క్వశ్చన్ ని ఒకసారి సో చూడండి. సో ప్రతి క్వశ్చన్ కి కూడా మనకు ఆప్షన్స్ ఇచ్చాం. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రిలిమ్స్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఆర్ గ్రూప్స్ లో అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ క్వశ్చన్ పేపర్ ని మేము కూడా మరి డిజైన్ చేసింది ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసాం. సో నెక్స్ట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చదివేటప్పుడు చదవడం ఒక్కటే కాదు నాన్న. సో మనకు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా తెలుస్తుంది. ఇక్కడ మనం అన్ని రకాల సింగిల్ లైన్ క్వశ్చన్ చూసాం, మ్యాచ్ ది ఫాలోయింగ్ చూసాం, నెక్స్ట్ అదే విధంగా స్టేట్మెంట్ చూసాం, నెక్స్ట్ అదే విధంగా విచ్ వన్ ఈస్ కరెక్ట్ విచ్ వన్ ఈస్ ఇన్కరెక్ట్ అనేది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అనే క్వశ్చన్స్ కూడా చూసాం. కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టి పెట్టుకున్న క్వశ్చన్ పేపర్ రెడీ చేశాం. కాబట్టి సో మీరందరూ కూడా నెక్స్ట్ ఇలానే ఎగ్జామ్స్ రాస్తూ మీరు నెక్స్ట్ మరి రాబోయే ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ మీరందరూ కూడా విజేతలుగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి నాన్న సో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ చూస్తున్న మరి ఎవరైతే ఫస్ట్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ మనకి సో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి మరి ఏదైతే మరి కాకి డ్రెస్ వేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కోసం కూడా ఒక శుభవార్త నాన్న. ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి మిషన్ పోలీస్ PYQ సిరీస్ అనేది November 1st నుంచి సో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ సిరీస్ అనేది మీ అందరి యొక్క కోరిక మేరకే ఈ PYQ సిరీస్ అనేది మిషన్ పోలీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరి యొక్క ఆదరణతోటి మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకోసం ప్రతి ఒక్కసారి మీ విజయంలో తోడుగా మీ ముందుకు డైరెక్షన్ చేయడం మార్గదర్శకంగా ఉంటాం. సో మీరు విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నాన్న.